హలో ఆల్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తుల వారి పేరిట అందరికీ నిండు వందనాలు. మీరు దేని గురించి అయినా భయపడుతున్నారా? ఆందోళనలో ఉన్నారా? ఈ వ్యక్తులను ఎలా ఎదుర్కోవాలి? ఈ అప్పులు ఎలా కట్టాలి? ఈ రోగం నుంచి నేను స్వస్థపడతానా? నా వైవాహిక జీవితం ఎలా ఉంటుందో, ఎలాంటి వ్యక్తి నా జీవితంలోకి వస్తాడో, ఈ ఎగ్జామ్స్ని నేను ఫేస్ చేయగలుగుతానా? ఈ ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయగలుగుతానా? ఇలా అనేకమైన భయాలు నీలో ఉండొచ్చు. అయితే ఒక చిన్న మాట, నా చిన్నప్పుడు నాకు చీకటి అంటే చాలా భయం. ఎంత భయం అంటే చెప్పలేనంత. అయితే ఎర్లీ మార్నింగ్ మా నాన్నగారితో వాకింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎంతో చీకటిమయమైన పరిస్థితుల్లో కూడా చాలా ధైర్యంగా వెళ్తుండేవాడిని. దానికి గల కారణం ఏంటంటే మా నాన్నగారు నాకు తోడుగా ఉన్నారు, ఆయన అన్నీ చూసుకుంటారు, ఆయన నన్ను కాపాడడానికి సామర్థ్యం కలిగిన వాడు అన్న గొప్ప నమ్మిక. ఈ నమ్మిక నాలో బలమైన ధైర్యాన్ని పుట్టించింది. ఆ ధైర్యం నాలోని భయాన్ని చంపివేసింది. ఎగ్జాక్ట్లీ అదే రీతిగా మన యుద్ధములలో, మన పోరాటములలో దేవుడు మనకు తోడుగా ఉంటాడన్న నమ్మిక మనలో ధైర్యాన్ని పుట్టించాలి. ఆ ధైర్యం భయాన్ని చంపేయాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఇలాగంటున్నారు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చజాలవు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. విన్నారా? ఎటువంటి పరిస్థితులలో కూడా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు అంటున్నాడు. కఠినమైన జటిలమైన పరిస్థితులు నీ జీవితంలోకి రావు అని అనట్లేదు ఆయన. వచ్చినప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ దేవుణ్ణి, నిన్ను రక్షిస్తాను అని అంటున్నాడు. ఆయన వాక్యం ఇంత స్పష్టంగా, నేను నీకు తోడుగా ఉంటాను, నీ కఠినమైన జటిలమైన పరిస్థితులలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఆదుకుంటాను, నేను రక్షిస్తాను, నీ దేవుడను అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా పరిస్థితులు బట్టి మనం భయపడుతున్నామంటే దానికి గల కారణం ఎక్కడో దేవుడు అంటే మనకు నమ్మకం చచ్చిపోతుంది. ఎక్కడో దేవుడు అంటే మనకు ఆ విశ్వాసం తగ్గిపోతుంది. మనలోని అపనమ్మకం మనలో భయాన్ని, ఆ భయం అపజయాన్ని కలుగు చేస్తాయి. మీకు తెలుసా, దావీదు గొలియాతుని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు గొలియాతు యొక్క భారీ కాయాన్ని దావీదు చూడట్లేదు. దావీదు తన పక్షంలో ఉన్న దేవుణ్ణి మాత్రమే చూస్తున్నాడు. జీవం కలిగిన దేవుణ్ణి తాను దృష్టించినప్పుడు, ఆ దేవుడి సామర్థ్యాన్ని తన సామర్థ్యంగా భావించినప్పుడు దావీదు ముందు గొలియాతు ఎంత? ఒక నలుసంత. కానీ తమ సామర్థ్యాన్ని ఆధారం చేసుకున్న ఇశ్రాయేలు సైన్యం అంతా గడగడ వణుకుతుంది. గల కారణం ఏంటంటే దేవుణ్ణి వారి పక్షమున వారు చూడలేకపోతున్నారు. వారి బలాన్ని మాత్రమే ఆధారం చేసుకుంటున్నారు. కానీ విశ్వసించి అడుగు వేసిన దావీదు కిరీటాన్ని పొందుకున్నాడు. ఈరోజు మిత్రమా, నీ ఎదుట ఉన్న ఈ గొలియాతు వంటి సమస్యను చూచి నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం నీకు తోడుగా ఉన్నది. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదన్న గొప్ప ధైర్యాన్ని కలిగి ఉండు. ఆయన ఈ సమస్యను ఘనసాక్ష్యంగా మలచబోతున్నాడు. సమాజానికి దేవుని ఉనికిని తెలిపే అద్భుతమైన కార్యంగా నీ జీవితం ఉండబోతుంది. కాబట్టి నా చైల్డ్హుడ్లో మా నాన్నగారు నాకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు నేను ఏ విధంగా చీకటికి భయపడకుండా ధైర్యంగా వెళ్ళానో, ఈరోజు నేను చెప్తున్నాను, నీ పరమ తండ్రి నీవు ఎదుర్కోబోతున్న యుద్ధంలో, పోరాటంలో నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ధైర్యంగా అడుగేస్తావు కదా? అయితే నాతో కలిసి ప్రార్థన చేయి. కృపగల దేవ మా తండ్రి, మీరు చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. కఠినమైన పరిస్థితులు రావు అని మీరు చెప్పట్లేదు. వచ్చినప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఆదుకుంటానని మీరు మాతో మాట్లాడుతున్నారు. నీవు ఉన్నావన్న నమ్మిక మాలో ధైర్యాన్ని పుట్టించాలి. ఆ ధైర్యం భయాన్ని చంపేయాలి. మా ప్రభా, ఈ గొప్ప విశ్వాసం నీ ఘన సాక్షులుగా మమ్మల్ని నిలపాలి. మా ప్రభా, మేము ఎదుర్కొంటున్న యుద్ధములలో, పోరాటములలో అన్నింటా మమ్మల్ని విడువని దేవుడవై నీవు మాకు తోడుగా ఉన్నావన్న ధైర్యాన్ని బిడ్డల్లో కలుగుటకు కృప చూపి ఈ సమస్యాత్మకమైన స్థితిగతులన్నింటినీ ఘన సాక్ష్యములుగా మలచమని వేడుకుంటూ ప్రతి అవిశ్వాసపు బీజాన్ని లయపరచి నీవే ప్రియ బిడ్డల ద్వారా మహిమనందమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.